ఒక్కోసారి మిస్ అవ్వచ్చు. హరీష్ శంకర్‌కున్న టాలెంట్‌కి, హరీష్ శంకర్‌కున్న కష్టపడే తత్వానికి చిన్న మన బచ్చన్ మిస్ అయింది. మిలిటరీ మన సరిహద్దులో ఉండే సైనికుడు కొట్టిన ప్రతి బుల్లెట్ అవతలోడికి తగలదు. ఒక్కోసారి మిస్ అవుద్ది. మిస్ అయినంత మాత్రాన ఆడు సైనికుడు కాకుండా పోతాడా? కాకుండా పోతాడా? ఆ! అంతే. ఆ! హరీష్ శంకర్ ఏంటి నాకు తెలుసు. పూరి జగన్నాథ్ ఏంటో తెలుసు. పూరి జగన్నాథ్ గురించి చెప్తాను. పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ వచ్చి పోకిరీలు తీస్తాడు మళ్ళీ నేను రాసుకోండి మీరు చెప్తాను. ఒక టెంపర్ తీస్తాడు రాసుకోండి మళ్ళీ చెప్తాను. వాటన్నిటికి మీరు కానీ ప్రొడ్యూసర్‌గా ఉండాలని కానీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాలాంటోడు ఉంటే వీళ్ళు చేస్తారా? చేయరమ్మా వీళ్ళు. గన్ వీళ్ళకి కొత్త వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడేవాళ్ళు వస్తారు. సార్ యాక్చువల్లీ తీసానంగానే మా తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడే తపనలో ఫ్లాపులు తీస్తారు వీళ్ళు. నాలాంటి కసి ఉన్నవాడిని నమ్ముకోండి. నాలాంటి తపన ఉన్నవాడిని నమ్ముకోండి. బ్లాక్ బస్టర్ సినిమాలు తీయండి. ఆయన గణేష్ ఫ్లాప్ అన్న, తీసినా కూడా గణేష్ మీ అన్న. మాటలు- మీ మాటలకి ఆయన చాలా గణేష్ సంతోషంగా మీరు ఫీల్ అవుతున్నారు. వేణుస్వామి కంటే మీరే జ్యోతిష్యం బాగా చెప్తున్నారు. సార్ అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. వదిలేదు. గణేష్ గారు గణేష్ గారు గణేష్ గారు మీరిచ్చిన భరోసాకి హరీష్ శంకర్ గారి మొహంలో చాలా తర్వాత మాకు ఒక సక్సెస్ సార్ హరీష్ శంకర్ అనే డైమండ్ సార్. నల్ల లైట్ అయితే నల్లగా ఉంటుంది, తెల్ల లైట్ అయితే వెలిగిపోతాయి. ఆ డైమండ్ని ఎట్టేస్తానో చూపిస్తాను మీకు, నేను చూసుకోండి మీరు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ సార్. సత్యనారాయణ గారికి ఒకసారి మైక్ ఇవ్వండి సార్. సత్యనారాయణ గారు సార్, ఇప్పటి వరకు రిలీజుల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిల్లో ఏంటంటే మురారి 5 crores టాప్లో ఉంది. సో మరి గబ్బర్ సింగ్ అప్పటికే ఒక ఇండస్ట్రీ హిట్ కింద అన్నింటినీ మొత్తం బ్లాక్ బస్టర్ రికార్డ్స్ అన్నింటినీ తుడిచిపెట్టింది కదా. మరి ఈసారి మురారి రికార్డ్ని కూడా టచ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటే మీకు ప్రీ బుకింగ్స్ మీకు తెలుసు కాబట్టి అది 5 crores కలెక్ట్ చేసింది. ఇంద్రా కూడా 3 crores దగ్గర ఆగిపోయి. మీరు ఒక్కరోజు ఆగండి. ఒక్కరోజు ఆగితే ఏ రికార్డ్స్ అవన్నీ కూడా మేము డైరెక్ట్గానే చెప్తాం. ప్రతి రూపాయి కూడా అంత వైటే. అసలు ఇప్పటికే చూస్తున్నాం. మీరు ఆ ప్రీమియర్ షోలు రిలీజ్ అడుగుతున్నారంటేనే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అసలు చెప్పండి. మీరు మైక్ పట్టుకుంటే ఇక్కడ కొట్టుకుంది మా డైరెక్టర్కి. నువ్వు ఎందుకు కాదు అన్నావు? ఎవరి మైక్ వినపడకపోయినా పర్లేదు కానీ ఆయన మైక్ నాకు వినపడాలని కోరుకున్నాను. అంతకుమించి లేదు నాకు నేను ఇందాక ఇప్పుడు హరీష్ గారు మాట అంటే గుర్తుకొచ్చింది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, అందులో అందరూ అన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయని. నేను ఎప్పుడో ఉన్నాను ఈ గబ్బర్ సింగ్లో. అంటే హరీష్ గారు డైలాగులు మొన్న కూడా వచ్చిన దాంట్లో కూడా చెప్పారు, అందరి దగ్గర తీసుకుంటాను నా అసిస్టెంట్ డైరెక్టర్లు, అందరి దగ్గర డైలాగ్స్ మంచి డైలాగ్స్ తీసుకుంటాను. గబ్బర్ సింగ్ డైలాగ్లో మీ పాత్ర ఏమైనా కొంచెమైనా ఎక్కడైనా ఉందా? షూటింగ్ కూడా రానిచ్చాడు కదా నన్ను, అవునా? బయట పనులు చేయనిచ్చాడు. ఎందుకు వాస్తవాలు చెప్పుకోవాలన్నా. మనం వీళ్ళు వచ్చేలు పని రెడీ చేసి అక్కడ పెట్టి దూరం పోయి కూర్చొని రేపటి ప్రోగ్రామ్ పెట్టి, ఎందుకంటే ఆ సినిమా డిసెంబర్ 8వ తారీఖు 9వ తారీఖు షూటింగ్ మొదలుపెట్టామన్నా. మే 11 రిలీజ్ చేసాం. 5 నెలల్లో గబ్బర్ సింగ్ సినిమా తీసాం. 10 ఏళ్ళు ప్రాజెక్టు, 6 ఏళ్ళు అండర్ గ్రౌండ్, 7 ఏళ్ళు రికార్డింగ్ కదా అది. 150 days. నా ఆంజనేయుల సినిమా 95 రిలీజ్ అయింది. 95 రిలీజ్ అయింది. టెంపర్ సినిమా 7వ నెల రిలీజ్ అయింది. 1 year సినిమా అటువంటి 9వ నెల తల్లే బిడ్డని జన్మనిస్తుంటే మనం సినిమా అంతకంటే ఏందన్నా. ఒక మాతృమూర్తి ఒక బిడ్డను 9 monthsలో డెలివరీ చేసి బయట వాడిని 10 చేస్తుంది. మనం ఇట్లా 17 సినిమా తీస్తే మన పిల్లాడు 10th class అయిపోతే 2 సినిమాలు తీసి వాడికి పెళ్లి చేసి బయటికి పంపించాలి మనం. ప్రతి 7 మీ అందరి ద్వారా మా హీరో అందరినీ, మీ స్టార్లు అందరినీ చేతులైతే నమస్కారం. సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో.